రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా బుక్రాయ సముద్ర మండలం గోడగాని తాడిపత్రి హైవేలో దాదాపు అర్ధ గంటకు పైగా రైతులు రాష్ట్ర మొక్కజొన్న రోడ్డు మీద పోతే ఆందోళన చేశాం. ప్రధానంగా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏదైతే ఉందో 2400తో మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్తో పైన డిసెంబర్ 1వ తేదీ జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నారు. పోయిన 23వ తేదీ మొన్న 23వ తేదీ వరకు జిల్లా కలెక్టర్ తీసుకుంటే ప్రభుత్వానికి లెటర్ రాసిన ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తే కొంటా అని చెప్తున్నారు. మళ్ళీ ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు విజయవాడలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఒక్కరు కూడా మొక్కజొన్న రైతుల సమస్యల మీద గిట్టుబాటు ధర మీద మాట్లాడిన పరిస్థితి. ప్రైవేట్ మార్కెట్ల దళాలకు సంబంధించిన 1600తో కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మేము కొడుకు చెప్తున్నది ఏమంటే రైతులు కోత కోసుకొని ఇళ్లలో పెట్టుకునేటువంటి పరిస్థితి. వర్షాలతో తడిచిపోయే ప్రమాదం ఉంది, నష్టం జరిగే అవకాశం ఉంది. మన ప్రభుత్వం రైతులకు సంబంధించిన పండిన పంటను ప్రైవేట్ వ్యాపారస్తులు అమ్ముకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు పెట్టడం వల్ల అది ప్రైవేట్ వ్యాపారస్తులకు ఉపయోగపడుతుంది తప్ప రైతులకు ఉపయోగపడదు. నిజంగా రైతులకు ఉపయోగపడాలంటే ప్రభుత్వం తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ జిల్లాలో 25,000 ఎకరాల్లో పంట సాగు చేసిన ప్రతి గింజ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో చేశాం. జిల్లా సంబంధించిన వ్యవసాయ అధికారులకు సంబంధించిన ఏఓ గారు వచ్చి మేము వచ్చే 15 రోజుల సమయంలో కొనుగోలు కేంద్రాల మీద స్వచ్ఛమైన ప్రకటన చేస్తాం, కొంటామని చెప్పి హామీ ఇచ్చినారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీసుకోపోయి తక్షణ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతాం. లేకపోతే 15 తర్వాత పెద్ద ఎత్తున రైతులు రోడ్డు ఎక్కడానికి సిద్ధమవుతారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. అదే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పంటలకు సంబంధించిన గిట్టుబాటు ధర మీద అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి మేము రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరుతాం.